ప్రముఖ నటుడు కమల్ హాసన్ లీడ్ రోల్లో నటించిన మూవీ థగ్ లైఫ్. దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ సినిమా జూన్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అయితే కమల్ హాసన్, మణిరత్నం కాంబో 3 దశాబ్దాల తర్వాత రిపీట్ కావడంతో సినీ ప్రియుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా దారుణంగా నిరాశపరిచింది. కనీస అంచనాలు కూడా అందుకోలేకపోయింది. డైరెక్టర్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. మూవీ వల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఓటీటీ డీల్ వల్ల థగ్ లైఫ్ నిర్మాతలు కమల్ హాసన్, మణిరత్నం వల్ల నష్టపోనున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే థగ్ లైఫ్ రిలీజ్కు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 130 కోట్ల రూపాయలు భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. మూవీ రిలీజ్ అయిన 8 వారాలకు సినిమాను స్ట్రీమింగ్ చేస్తామని తెలిపింది. కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాక రిజల్ట్ చూసి ఒప్పందాన్ని పూర్తిగా సవరించింది. 8 వారాల బదులు 4 వారాలకే మూవీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. సినిమా పెద్దగా ఆడకపోవడంతో ధరను రూ. 110 కోట్లకు తగ్గించాలని నెట్ఫ్లిక్స్ మేకర్స్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముందుకు అనుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించలేమని 20 కోట్ల రూపాయలు కోత విధించింది ఓటీటీ సంస్థ. మేకర్స్ కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే సినిమా పేలవమైన ప్రదర్శన కారణంగా రూ. 20 కోట్లు నష్టపోయారు. సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన కమల్ హాసన్, మణిరత్నం ఓటీటీ డీల్తో భారీగా లాస్ అయ్యారు. జూలై మొదటి వారంలో థగ్ లైఫ్ మూవీ స్ట్రీమింగ్కు రానుందని సినీ వర్గాల్లో టాక్. ఇక మూవీ విషయానికి వస్తే రంగరాయ శక్తిరాజు, కమల్ హాసన్ ఓ గ్యాంగ్స్టర్. అయితే అనుకోకుండా తండ్రిని కోల్పోయిన అమర్, శింబు అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన ముఠాకు అమర్ను నాయకుడిగా చేస్తాడు. దీన్ని అదే ముఠాలోని ఇతర సభ్యులు జీర్ణించుకోలేకపోతారు. ఇంతలోనే శక్తిరాజును చంపాలని అనుకుంటారు. మరి చివరికి ఏం జరిగిందనేది సినిమా.